ప్రస్తుతం మనం సిద్దిపేటకు దగ్గరలో ఉన్న గాచర్లపల్లి అనే గ్రామం సమీపంలో ఉన్న నాగదేవత దేవాలయానికి వచ్చాము. ఈ నాగదేవత దేవాలయానికి మరో పేరు కూడా ఉంది, కోటి పడగల సంతాన నాగదేవత అని. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికల్ని కోరుకొని అమ్మవారికి ముడుపులు చెల్లిస్తే వాళ్ళ కోరికలు ఫలిస్తాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. మరి ఇక్కడ గుడి యొక్క ప్రాముఖ్యతను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సిద్దిపేట మండలం గాచర్లపల్లి గ్రామ సమీపంలో కొలువైన పుణ్యక్షేత్రం శ్రీ కోటి పడగల సంతాన నాగదేవత దేవస్థానం. దాదాపు 35 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో స్వయంభుగా ఏర్పడిన పుట్ట ఉండడం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారు స్వయంగా దర్శనమివ్వడం ప్రసిద్ధి. గుడి ప్రత్యేకత గురించి, గుడి నిర్మాణకర్త అయిన కంకణాల దశరథం గురించి మాటల్లో తెలుసుకుందాం. తనకు సంతానం కలగకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన దశరథ స్వామి అనేక పుణ్యక్షేత్రాలు, వివిధ రకాల పద్ధతులను అనుసరించి నిరాశ ఎదురైంది. ఒకరోజు తన కలలోకి స్వయంగా అమ్మవారు కోటి పడగల రూపంలో వచ్చి, నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను, నాకు విగ్రహాన్ని ప్రతిష్ఠించు, గుడి కట్టమని చెప్పగా ఆయన అలాగే గుడి నిర్మాణాన్ని చేపట్టి గత 35 సంవత్సరాల నుండి అమ్మవారి సేవలో విలీనమైనాడు. అమ్మవారి దర్శనం 12 పడగలతో కూడిన అమ్మవారి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తారు. కోరుకున్న కోరికలు తీర్చే ఆ అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి సేవలో ముద్దులవుతారు. అమ్మవారి ప్రధాన ద్వారానికి నాగబంధంతో పాటు 18 శక్తి పీఠాలను సంబంధించిన అమ్మవారి అష్టాదశ శక్తి స్వరూపాలను కూడా చూడవచ్చు. లంకాయం శంకారీదేవి, కామాక్షి కంచికపూరే, ప్రద్యుత్మే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపట్టేన, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్లాపురే మహాలక్ష్మి, మహౌర్యే ఏకవీరిక, ఉజాయియం మహాకాళి, పీఠాక్యం పురుహూతిక, హోడ్యం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రి కామరూప, ప్రాయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి, గాయ మాంగళ్య గౌరిక, వారణాస్యం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అలాగే అమ్మవారి అష్ట అవతారాలను కూడా చూడవచ్చు. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి. అమ్మవారి ఆలయాన్ని ఆనుకునే పుట్ట ఉండడం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి సమీపంలో ఉన్న పుట్టలో పాలు నైవేద్యం ప్రసాదించి అమ్మవారిని తమ కోరికలను తీర్చమని ముడుపులు కట్టి కోటి పడగల సంతాన నాగదేవతను వేడుకుంటారు. అలానే ప్రతి ఏడు అమ్మవారు నాగుపాము రూపంలో దర్శనమిస్తారని, ఒకసారి ఏకంగా 12 గంటల పాటు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చిందని గుడి ప్రధాన ధర్మకర్త తెలిపారు. అమ్మవారి ఆలయంలో శివుడు, శివలింగంతో పాటు నంది కూడా ఉంటుంది. ఆ ఆలయంలో కొలువైన ఈ విగ్రహాలను పాలరాతితో చేసినట్టు గుడి నిర్మాణకర్త తెలిపారు. గుడి ఆవరణంలో ఎక్కడ చూసినా ప్రతి చోట సంతాన నాగులను ప్రతిష్ఠించడం విశేషం. సంతానం కలిగిన వారు కోరికలను తీర్చి అక్కడికి వచ్చి ఇలా జంట నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. దాదాపు 100కు పైగా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే బంగారంతో, వెండితో చేసిన విగ్రహాలను కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు ఇక్కడి భక్తులు. పచ్చని చెట్లతో కూడిన ఆవరణం, ప్రశాంతమైన వాతావరణంతో కూడిన ఒక చక్కటి క్షేత్రం కోటి పడగల సంతాన నాగదేవత దేవస్థానం. భక్తులు అమ్మవారి దర్శనాంతరం ఈ స్వచ్ఛమైన వాతావరణంలో కొంతసేపు కూర్చోవడం వల్ల మానసిక విశ్రాంతి పొందుతారని భక్తులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుడి నిర్మాత అయిన కంకణాల దశరథం గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం గుడి ప్రాముఖ్యత ఏంటో. నమస్కారం స్వామి. నమస్కారం.
అసలు గుడి ఎప్పుడు కట్టించారు, కట్టించడానికి కారణాలు ఏంటి, గుడి ప్రాముఖ్యత ఏంటో మాకు తెలుపగలుగుతారా? గుడి 1988లో కట్టించాను. నాకు సంతానం లేకుండా ఉండే. ఆ సంతానం గురించి అమ్మవారు కలలో వచ్చి నీకు సంతాన ఫలం ఇస్తా, నా గుడి నిర్మాణం చేపట్టమంటే సరే అని నలుగురు పెద్దలను తెలుసుకుంటే అదే విధానంగా చెప్పారు. మీరు అనుకున్న విధానం చేయండి, చేస్తే నేను అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్తే సరే కట్టిస్తా అని ఈ స్థలం లోపలికి వచ్చి కట్టిస్తానే ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే అనుకున్న కోరిక నెరవేరింది. ఆ తర్వాత గుడి నిర్మాణం చేపట్టాను. నా అనుకున్న ప్రకారంగా నాకు ఒక సంతాన ఫలము ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరే నాగ తులసి. ఆమె ఏ విధానంగా పెరుగుతుందో అదే విధానంగా క్షేత్రం పెరుగుతుంది. అంచెలంచెలుగా పెరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు అవుతుంది. అన్ని విధాల శుభం జరుగుతుంది. వచ్చిన వారికి కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ మా పుణ్యక్షేత్రంగా చేసుకుంటా అన్నది ఆ తల్లి నాగమ్మ. అదే విధానంగా జరుగుతుంది. వచ్చిన వారికి కోరికలు నెరవేరుస్తుంది. ముడుపులు కట్టుతుండ్రు, వాళ్ళ మొక్కులు నెరవేరుస్తుంది. సిద్దిపేటకు 1 కిలోమీటర్ దూరంలో ఈ సంతాన నాగదేవత అని వెలుస్తుంది. కాబట్టి భక్తులు అన్ని విధాల సాయం సహకారాలతోనే ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుంది. మున్ముందు సుత అందరి ఆశీస్సులతోనే, అమ్మవారి ఆశీస్సులతోనే క్షేత్రం చాలా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. నాకు సంతాన ఫలం అయింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారి సేవలనే ఉండిపోయాను. 30 సంవత్సరాల నుండి ఇంతవరకు అమ్మవారి సేవనే చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆమెకు కళ్యాణం చేసిన తర్వాత 2 కవల పిల్లలు, బాబులు, ఒక పాప జన్మించింది. అందరూ సుఖ సంతోషాలతోనే ఆనందంగా గడుపుతున్నాను. చాలా ఆనందంగా జరుగుతుంది. అంతా నాగమ్మ తల్లి కృపతోనే జరుగుతుంది. భక్తుల తాకిడి ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది? ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు నాడు చాలా మంది భక్తులు, 30-40 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. ప్రతి సంవత్సరం అదే విధానంగా జరుగుతుంది. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి అట్లనే జరుగుతుంది. అమ్మవారి కోరికలు భక్తులు వచ్చేసి ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయని నమ్మకం కొద్దీ ముడుపులు కట్టారు. వాళ్ళ కోరిక నెరవేరంగానే ముడుపు వేస్తున్నాం. అలాగే ఇక్కడ సంతాన నాగులు ప్రతిష్ఠ జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయో వారు వచ్చి నాగమ్మ విగ్రహం ప్రతిష్ఠ చేస్తుండ్రు. అలాగే చాలా ఇప్పటి వరకు 100 మీద ఉన్నాయి. అలాగే అయితేనే ఉన్నాయి, వస్తూనే ఉన్నారు భక్తులు. వాళ్ళ కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి. సంతాన నాగులు ప్రతిష్ఠ చేస్తుండ్రు. అన్ని విధాల శుభాలు జరుగుతున్నాయి. కాబట్టి ముందు సుధా చాలా జరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మవారు ఎప్పుడైనా దర్శనం ఇస్తారా డైరెక్ట్? నాగమ్మ వారానికి ఒకసారన్నా కంపల్సరీ గుళ్ళోకి వచ్చి వెళ్తుంది. భక్తులు సుధా దర్శనం చేసుకుంటారు. అన్ని విధాల శుభం జరుగుతుంది. నాగుల పంచమి నాడు కంపల్సరీ వచ్చి పడిగయిప్పి అలాగనే ఉంటుంది. ఒకసారి నాగుల పంచమి రోజు నాడు వచ్చింది 12 గంటల దాకా, ప్రొద్దున వచ్చి 12 గంటల దాకా అలాగనే భక్తులందరికీ దర్శనం ఇచ్చుకొని పుట్టలోకి వెళ్ళిపోయింది. అలాగనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. థ్యాంక్ యూ స్వామి.